ఈ చిన్నారి పాప అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ళు వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్ళుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్న న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే, ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం నెల రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ళ పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. దాంతోపాటు ఆ పాప చదువులకు ఆటంకం కలగకుండా, అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతుందో, ప్రస్తుతం 5వ తరగతిలో ఉంది, ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్తో కూడా నేను మాట్లాడాను. 10th వరకు మొత్తం అన్ని రకాలుగా ఎలాంటి ఫీజు కానీ ఇంకోటి కానీ లేకుండా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటా అని చెప్పి, నా పాప తర్వాత ఏం చదువుకుంటా అన్న కూడా నేను చదివిస్తా అని చెప్పి కూడా ఆ తల్లికి మాట ఇచ్చింది. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా, వారికి తక్షణ ఆర్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున చేయడం జరిగింది. కానీ బాధ అనిపిస్తూ ఉంది, ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి చిల్లర రాజకీయం, ఇంత చిచోర రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు. సామాన్యుల్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇక్కడ స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో, ఇది ఎన్నటికీ కూడా క్షమించరాని ఒక నేరం. ఎన్నడూ కూడా ఏ సభ్య సమాజంలో ఎవరు కూడా అసహించుకునే ఒక దుర్మార్గమైన పరిస్థితి. నేను అందుకే పోలీస్ అధికారులు కోరుతా ఉన్నా, న్యాయం చేయండి దయచేసి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వారిని బయటికి తీసుకొని రండి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, వారి ఫ్యామిలీకి మాటిచ్చిన ఒక సోదరుడుగా, ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వదిలిపెట్టం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కుటుంబం వెంబడ ఉంటాం. ఆ పాప మళ్ళీ పెద్దగా అయ్యేదాకా కూడా నేను స్వయంగా అండగా ఉంటా అని చెప్పి కూడా మాట ఇస్తూ, ఈ నేరం వెనుక, ఈ కుట్ర చేసిందెవరు, నేరం చేసిందెవరు, ఇవాళ కొంతమంది అందులో తప్పిస్తా ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసినట్టు చేసి 2 మాత్రం ఇవాళ రిమాండ్కి పంపించి మిగతా 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించారు. మరి ఇంత ఘోరమైన క్రైమ్లో కూడా, ఒక మర్డర్లో కూడా ఇవాళ ఈ రకంగా మరి అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దీని వెనుక పెద్దవారి ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిందే. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టము, తప్పకుండా వెంబడబడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీడియా కూడా మరి నిన్న మొన్న ఈ విషయం వెలుగులోకి తీసుకురావడంలో చాలా సహకరించింది, వాస్తవాలు బయట పెట్టడంలో సహకరించింది. మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి మేమందరం కూడా సమిష్టిగా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.